ఇక 6 నెలల క్రితం దాకా శాంతి భద్రతలకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పినట్లు కనిపిస్తోంది. పేటరేగిపోతున్న సైబర్ ముఠాలు, దోపిడీలు, దొంగలతో పాటు హంతకులు కూడా చెలరేగుతున్నారు. మత ఘర్షణలు, డ్రగ్స్ ముఠాలు, దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్లతో రోజురోజుకు రాష్ట్రంలో పెరిగిపోతున్న క్రైమ్ రేట్పై టీ న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక్కసారిగా క్షీణించాయి. 6 నెలల వరకు దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిన తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. హోంశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవటం, ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు విఫలం కావటం, వ్యవస్థాగత సమీక్షలను పక్కన పెట్టడం, శాంతి భద్రతల పరిరక్షణపై క్రమం తప్పకుండా చేయాల్సిన పనులు చేయకపోవడమే ఇందుకు కారణాలని సీనియర్ ఐపీఎస్లు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో గత 6 నెలలుగా జరుగుతున్న రాజకీయ హత్యలు అందరికీ ఆందోళన కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై రాజకీయ ప్రేరేపిత దాడులు పెరిగాయి. ఇన్నాళ్లు పచ్చగా ఉన్న పాలమూరు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ గా మారింది. వనపర్తి జిల్లా కొల్లాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ యాదవ్ ను, చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డిని గొడ్డలితో నరికి చంపారు. సంగారెడ్డి జిల్లాలో కూడా శ్రీను నాయక్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. పెద్దపల్లి జిల్లాలో సల్వాజీ మాధవరావుపై 4 సార్లు హత్యాయత్నం చేశారు. రంగారెడ్డి జిల్లా కర్తల్లో 2 బీజేపీ కార్యకర్తల హత్య సంచలనం రేపింది. ఇటీవల పోలీస్ సమాచార వ్యవస్థపైనే ఏకంగా సైబర్ దాడి జరిగింది. 20 ఏండ్ల యువకుడు దేశంలోనే అత్యంత శక్తివంతమైనదిగా భావించే తెలంగాణ పోలీస్ సాంకేతిక వ్యవస్థపై సైబర్ దాడికి దిగటం ఆందోళన కలిగించింది. అత్యంత విలువైన డాటా తన వద్ద ఉందని అతనే ఆన్లైన్లో పెట్టడంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అదిరిపడ్డారు. వారం వ్యవధిలోనే 3 కీలక వ్యవస్థలపై సైబర్ దాడి జరగటంతో దేశమంతా విస్తుపోయింది. పోలీస్ వ్యవస్థలో కీలకమైన హ్యాక్ అయి టీఎస్ క్యాప్, ఎస్ఎంఎస్ వ్యవస్థలోకి అక్రమంగా చొరబడి కొంత సమాచారాన్ని జతిన్ కుమార్ తోటి హ్యాకర్స్ తో కలిసి దొంగలించాడు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి డాటా లీక్ ఆధారాలతో ఢిల్లీకి వెళ్లి జతిన్ కుమార్ ను అరెస్టు చేసి విచారిస్తోంది. ఇక హైదరాబాద్ లో తార్, చుడిదార్, చైన్ స్నాచింగ్ గ్యాంగులు, బావరియా ముఠాలు, రైళ్లలో చోరీ చేసే గ్యాంగులు, కిరాయి హత్యల మూకలు, చిన్నారులను అపహరించే గ్యాంగులు తిష్టవేయటం ఆందోళన కలిగిస్తోంది. పట్టపగలే దుకాణాలను కొల్లగొట్టడం, ఇండ్లలో చోరీలకు తెగబడటం, అర్ధరాత్రి శివారు ఇండ్లను లూటీ చేయటం, అడ్డొస్తే చంపేందుకు వెనుకాడకపోవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మొబైల్స్ చోరీ గ్యాంగులు హల్చల్ చేస్తున్నాయి. ఇన్నేళ్లు ఎక్కడో తలదాచుకున్న మూకలన్నీ ఒక్కసారిగా తెలంగాణను చుట్టుముట్టడంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలాలు పట్టుకుంటున్నారు. పోలీస్ శాఖలో కొందరు కింది స్థాయి సిబ్బంది ఇష్టరీతిన ప్రవర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. స్టేషన్లకు న్యాయం కోసం వచ్చే మహిళలను నయానో భయానో లొంగ తీసుకోవటం, లొంగకపోతే లైంగిక దాడి చేయడం వంటి ఘటనలు పోలీస్ శాఖ పరువును మంటగలుపుతున్నాయి. కొందరు పోలీసులు ఏకంగా స్టేషన్లలో లంచాలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరకటం ఇటీవల హాట్ టాపిక్ లా మారింది. ఇటీవల ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుల్లో పోలీసులవే 20కి పైగా ఉండగా 35 మంది వరకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బీఆర్ఎస్ హయాంలో డీజీపీలుగా ఉన్న అనురాగ్ శర్మ, మహేందర్ రెడ్డి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు పోలీస్ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ప్రతి నెల క్రైమ్ మీటింగ్లు పెట్టి నేరుగా ఎస్పీలతో మాట్లాడేవారు. ఏ జిల్లాలోనైనా నేరాల సంఖ్య పెరిగినట్టు తేలితే డీజీపీ ఆఫీస్కు పిలిపించి క్లాస్ తీసుకునేవారు. ఆయా జిల్లాలో నేరాల అదుపు కోసం సలహాలిచ్చేవారు. అదే విధానాన్ని మాజీ డీజీపీ అంజనీ కుమార్ కొనసాగించారు. నెల, 3 నెలలు, 6 నెలలు, 9 నెలలకోసారి క్రైమ్ రివ్యూ మీటింగ్లు పెట్టి సిపిలు, ఎస్పీలను అప్రమత్తం చేసేవారు. 2018లో డీజీపీ మహేందర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫంక్షనల్ వర్టికల్స్ విధానంతో జవాబుదారీతనం ఉండేది. పోలీసు ఉన్నతాధికారులు మొదట్లో క్రైమ్ మీటింగ్, ఫంక్షనల్ వర్టికల్స్ ను కొనసాగించినా నేడు వాటిపై ఎలాంటి సమీక్ష లేదు.
ఇక దేశవ్యాప్తంగా అత్యధికంగా సైబర్ క్రైమ్స్ జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. ప్రతిరోజు తెలంగాణ నుంచి సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్న సొమ్ము అక్షరాల 5 కోట్ల రూపాయలు. కేసీఆర్ హయాంలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటుతో నేరాలు అదుపులోకి వచ్చినా ఇప్పుడు విచ్చలవిడిగా పెరిగాయి. వీటికి తోడు వైట్ కాలర్ మోసాలు, రియల్ ఎస్టేట్ చిట్టీల మోసాలు, కొత్త కంపెనీలు పెట్టి డబ్బులు వసూలు చేసి బిచానా ఎత్తేసే ఘటనలు నానాటికి పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 6 నెలల్లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. ఒక్క జూన్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా 26కు పైగా హత్యలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఈ నెల 14న హైదరాబాద్ లో ఒక్కరోజే 5 హత్యలు జరగటం కలకలం సృష్టించింది. ఇటు ముక్కుపచ్చలారని చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలు పెరిగాయి. ఎస్సీ ఎస్టీలపై దాడులకు లెక్క లేకుండా పోయింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ ఎలా మత ఘర్షణలకు నిలవగా ఉందో ప్రస్తుత పరిస్థితి అలానే తయారైందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బైంసా, మెదక్, పాతబస్తీ ప్రాంతాల్లో మత కల్లోలాలు చెలరేగటం ఇప్పుడు అందరిలో టెన్షన్ పుట్టిస్తోంది. పదేళ్ల పాటు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిన తెలంగాణ పోలీస్ శాఖ కేవలం 6 నెలల్లోనే అపఖ్యాతిని మూటగట్టుకున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లు పోలీసులంటే పౌరుల్లో భయం, భక్తి కనిపించేవని ఇప్పుడు అది లేక పట్టపగలే హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు పెరిగిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 10 ఏళ్ల పోలీస్ వైభవాన్ని కళ్లారా చూసిన సీనియర్ ఐపీఎస్లు సైతం నేటి అధ్వాన స్థితిని చూసి మదన పడుతున్నారు. నేటికి రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవటం, సీరియస్ గా రివ్యూలేమి జరగకపోవటంతో కింది స్థాయి సిబ్బందిలో పోలీస్ బాస్ అంటే భయం లేకుండా పోయిందని, జవాబుదారీతనం లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. పైనుంచి అజమాయిషీ లేకపోవటం, నెలవారీ నేర సమీక్షలు జరగకపోవటం, ఫంక్షనల్ వర్టికల్స్ విధానానికి స్వస్తి చెప్పడంతో సిబ్బంది ఇష్టరీతిన వ్యవహరిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి.